తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ అయిందన్న విషయం బయటకు వచ్చి ఇప్పటికీ 3 వారాలు ముగుస్తుంది. రాష్ట్రమంతటా ఇప్పటికీ ఇదే చర్చ అయితే జరుగుతుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు 11 రోజుల దీక్ష తీసుకొని 11 రోజుల పాటు అక్టోబర్ 1వ తారీఖున విరమించుకున్నారు. అక్టోబర్ 3వ తారీఖున తిరుపతిలో బహిరంగ సభ పెట్టి సనాతన ధర్మం గురించి మాట్లాడటం జరిగింది. ఏదైతే ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మం మీద చేసిన ఆరోపణలకు అనుగుణంగా మొన్న ఆ సభలో మాట్లాడారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ వెయిట్ అండ్ సీ అని చెప్పి అన్నారు. ఇప్పుడు మనతో బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు శ్రీపురపు శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు చూద్దాం. ఇప్పుడు సనాతన ధర్మం అనేది అంటే సనాతన అంటే పురాతన అనే అర్థం కాదు. సనాతనం అంటే నిత్యనూతనం. సనాతన సాంప్రదాయాలు అంటే మన భారతదేశం భరతఖండం పుట్టిన దగ్గర నుంచి మనం ఉన్న దేశ సంస్కృతి, ధర్మాలు, సాంప్రదాయాలు, ఆచరించే అవలంబించే స్థానిక ప్రజలు విధి విధానాలు ఒక ధర్మం వైపు కొనసాగింది మన హిందూ భారతదేశం. ఆ ధర్మంలో ఏం చెప్పబడి ఉంది? అందరినీ గౌరవించమని ఉంది. సర్వే జన సుఖినో భవంతి అని చెప్పమంది. మరి అర్చకులు, పురోహితులు దేవాలయాలకు వెళ్తే వ్యక్తికి సంబంధించిన గోత్రనామాలతో పాటు ఆ నగర, పట్టణ, ఆ దేశ సంబంధించిన వాళ్ళ బాగోగుల గురించి కూడా వాళ్ళు ఆ మంత్రంలో చెప్పే పరిస్థితి ఉంది. ఇది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో అనేక సాంప్రదాయాలు, అనేక సంస్కృతులు ఉన్నాయి. వాటిని అనుగుణంగా ఈ నాగరిక సమాజానికి అనుగుణంగా వాటిని తీర్చిదిద్దటమే సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని పాటించమని చెప్పి బలవంతం అనేది లేదు. మీకు ఇష్టమైతే మీరు పాటించవచ్చు. మీకు కష్టంగా అయితే మీరు ఇంకో మతంలో ఉంటే మీ మత విశ్వాసాలని మీరు విశ్వసించవచ్చు. వాటిని గౌరవించే పరిస్థితి హిందూ సంబంధించిన ఈ సనాతన ధర్మకి ఉన్న సాంప్రదాయం అది. మరి భారతదేశంలో ఎన్నో రకాల మతాలు వచ్చినాయి, ఎన్నో రకాల మతాలు కనుమరుగైనాయి. ఎన్నో రకాల హిందూ ధర్మంలో నుంచి సబ్ మతాలుగా మరి అవి సృష్టించబడ్డాయి. ఒక సిక్కు మతం చూసుకున్నా, ఒక జైన మతం చూసుకున్నా, ఒక బౌద్ధ మతం చూసుకున్నా, మన దేశంలో ఎన్నో ఇట్లాంటి మతాలు హిందూ ధర్మాన్ని గౌరవిస్తూ వాళ్ళు సపరేట్గా అయినాయి. వాళ్ళని గౌరవించడం జరిగింది. అట్లానే పోర్చుగీసు వారు వచ్చారు, మన దేశం మీద యుద్ధం చేశారు, దేశాన్ని ఆక్రమించారు. పోర్చుగీసు వారు వాళ్ళు కొన్ని మతాలు ఇక్కడ పెంపొందింపజేశారు. అట్లానే బ్రిటిష్ వారు వచ్చారు, మరి ఇండో ఆంగ్లోయిన్ సంస్కృతిని ప్రవేశపెట్టారు. దాన్ని గౌరవించడం జరిగింది భారతదేశం. అట్లానే క్రిస్టియన్ మతాన్ని తెచ్చారు, దాన్ని గౌరవించడం జరిగింది. దాని తర్వాత అంతకుముందు ముస్లిం దండయాత్రలు వచ్చినాయి. బ్రిటిష్ వారికి, పోర్చుగీస్ వారికి ముందు ముస్లిం దండయాత్రలో ముస్లిం మతాల కోసం వాళ్ళు ఇక్కడ బలవంతమైన మత మార్పిళ్ళు చేశారు. మరి దాన్ని గౌరవించడం జరిగింది. మరి అట్లా ఇక్కడ భారతదేశంలో మరి ఎవరి మతాలకు అనుగుణంగా సిక్కులు మరి వాళ్ళకు సంబంధించిన మరి సిక్కు ద్వారాలు, గురుద్వారాలు నిర్మాణాలు చేసుకున్నారు. ముస్లింలకు సంబంధించి మసీదులు నిర్మాణాలు చేసుకున్నారు. అట్లానే క్రిస్టియన్లకు సంబంధించి చర్చిలు నిర్మాణాలు చేసుకున్నారు. ఇవన్నీ లేకముందు ఇక్కడ హిందూ దేవాలయాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సనాతన సాంప్రదాయ ధర్మాలు ఇక్కడ రక్షించబడుతున్న క్రమంలో ఆ సనాతన ధర్మం ఒక హిందూ ధర్మానికే వర్తింపుతుందా? సనాతన ధర్మం అనేది హిందూ ధర్మానికి సంబంధించింది అయితే కాదు. హిందూ ధర్మ విశ్వాసాలు, మత విశ్వాసాలు వేరే ఉన్నాయి. మతం వేరు, ధర్మం వేరు. ధర్మం ఏం చెప్తుంది? నీ మతంలో లేకపోయినా కానీ అతను మంచి చేసినా, అతను అవతల మతం మంచి చేసినా, ధర్మంగా పోతున్నా వాళ్ళని గౌరవించమని చెప్పి హిందూ ధర్మ సంబంధించిన ఉన్నాయి. అదే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మంలో ఎన్నో ఉన్నాయి. అంటే నీ మతానికి సంబంధించిన ధర్మానికి ఎప్పుడు ఆటంకాలు కలుగుతాయో అప్పుడు నువ్వు బయటికి వచ్చి నీ ధర్మాన్ని, నీ మత విశ్వాసాలని కాపాడుకోమని కూడా చెప్పబడి ఉంది. అంటే ఒక రకమైన దాడి చేయమని ఇతర మతాలకు ఎక్కడ వాళ్ళ మత విశ్వాసాల్లో కూడా లేవు. మత మార్పిళ్ళు చేయమని కానీ, లేకపోతే ఇంకోటి చేయమని కానీ. మరి కొంతమంది గతంలో జరిగిన సాంప్రదాయాల రీత్యా, లేకపోతే యుద్ధాల రీత్యా భయపెట్టి చేయటం జరిగింది. అట్లాంటి సంస్కృతి ఇప్పుడు వద్దు. అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నాం. ఆ కలిసి ఉండే క్రమంలో మనం ఈ సనాతన ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి, మన దేశంలో ఉంటున్నాం కాబట్టి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఈ సనాతన ధర్మం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ సనాతన ధర్మాల్లో ఇతర మత విశ్వాసాలని కాపాడటం, ఈ సనాతన ధర్మాల్లో హిందూ మత విశ్వాసాలని కాపాడటం, అట్లానే దేశం యొక్క
ఔన్నత్యాన్ని చాటి చెప్పటం, సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడబడటం అనేది సనాతన ధర్మంలో ప్రముఖంగా మరి పేర్కొనబడి ఉంది. అట్లానే ఇక్కడ మనది వేదాలకి సంబంధించిన భూమి, విద్వత్ భూమి. ఈ వేదాలని కాపాడవలసిన బాధ్యత కూడా సనాతన ధర్మాల పైన ఉంది. మరి ఈ సనాతన ధర్మాల్లోనే దేవాలయాల సంబంధించిన కైంకర్యాలు, వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు, వీటన్నిటిని కూడా కాపాడాల్సింది సనాతన ధర్మం పైన ఉంది. అప్పుడు సనాతన ధర్మ పరిరక్షకులుగా, సనాతన ధర్మ వాదులుగా, మతాలకి కులాలకి అతీతంగా బయటికి వచ్చి, అరే మనం ఒక దేశంలో మనం హిందూ మరి సనాతన ధర్మంలో మనం పుట్టాం, ఆ ధర్మంలో పుట్టి మనం వేరే మతంలోకి వెళ్ళినప్పుడు మన మతాన్ని గౌరవిస్తూనే మనం పుట్టిన మన దేశ సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడాలని ఇతర కులస్తులకి మతస్థులకి కూడా అది ఉండాలి. ఆ ఉండేందుకోసమే ఈ రోజున సనాతన ధర్మ పరిరక్షణ జేఏసీ అనేది కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపైనే మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా మొన్న తిరుమల మీటింగ్లో, వారాహి తిరుపతి సభలో, లేకపోతే చంద్రబాబు గారు లడ్డూకు సంబంధించిన అవశేషాల గురించి, కల్తీ గురించి ఆయన మీటింగ్లో చెప్పినా అది సుప్రీంకోర్టుకు చేరి ఏమైంది? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాలనుకున్నదో సుప్రీంకోర్టు అది చేయమని ఆర్డర్ ఇచ్చింది. అంటే ఇప్పటిదాకా వైసీపీ జగన్ మరి దాని మీద మమ్మల్ని విచారణ చేయొద్దనేగా వైవి సుబ్బారెడ్డి వెళ్ళింది కోర్టుకి. విచారణ చేయొద్దని, సుబ్రహ్మణ్య స్వామి విచారణ చేయడానికి వీల్లేదు, విచారణ ఆపండి సిట్ని అని చెప్పి వెళ్ళటం జరిగింది కదా. మరి సుప్రీంకోర్టు ఈ రోజున ఒక ధర్మానికి, ఈ దేశ సంస్కృతికి, ఈ దేశ సాంప్రదాయాలకి మరి ఈ రోజున చెంపదెబ్బ పెట్టే కదా అది వైసీపీ పార్టీకి. మరి ఈ రోజున సనాతన ధర్మాన్ని నాశనం చేయడం కోసం వైసీపీ ఈ రోజున పక్కనున్న తమిళనాడు ప్రభుత్వంతో కుమ్మక్కై ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద ఒక స్టేట్మెంట్ ఇప్పించడం జరిగింది. సనాతన ధర్మం మీద ఒక యువనేత ఎగిరెగిరి పడుతున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పేరు ఉదహరించకుండా ఆయన చెప్పడం జరిగింది. ఆయన యువనేత అంటే స్టాలిన్ కొడుకు. మరి ఈ రోజున గుమ్మడికాయ దొంగదాగా ఏం జరుగుతుందో రేపు చూడండి అని చెప్పి మరి ఆయన వ్యాఖ్యానించటం ఎంత విడ్డూరం. అసలు సనాతన ధర్మం అనేది ఒక వైరస్ అని ప్రకటించాడు స్టాలిన్. అంటే సనాతన ధర్మం పైన ఒక దాడి చేయాలని ఇక్కడ ఒక కుట్ర అయితే జరుగుతుంది. అది బీజేపీని చూసి పార్టీని చూసా లేకపోతే ఇంకోళ్ళని చూసా అనేది కాదు. స్టాలిన్ తాత వల్ల గాల సనాతన ధర్మాన్ని రూపుమాపటం కరుణానిధిని. ఏంటి? స్టాలిన్ తాత, స్టాలిన్ ముత్తాత, పెరియార్, స్టాలిన్ ముత్తాత తాతలు కరుణానిధి ఎవరైతే మరి ఏ సంస్కృతి ఏ భావజాలానికి ఆకర్షితుడై తమిళనాడులో కుట్రలు పన్నాడో కరుణానిధి స్టాలిన్ తాత వల్లే కాలేదు. పెరియారు సాహిత్యాన్ని దేశం మొత్తం మరి దాన్ని ఇది చేసేలాగా, ప్రజల మీద రుద్దేలాగా, పెరియారు సాహిత్యాన్ని రుద్దేలాగా చేయటానికి కరుణానిధి వల్లే ఇంకా నీ వల్ల ఏమైద్దాయా? కరుణానిధికే 4-5 భార్యలు. నువ్వెన్నో మనవడవో తెలుసా నీకు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టించావు తమిళనాడులో. మరి ఇక్కడ నీ మీద కేసు పెట్టలేరా? ఆంధ్రాలో సనాతన ధర్మం వైరస్ని రూపుమాపుతామంటే ఇక్కడ కేసు పెట్టలేరా? ఇక్కడ కేసు పెట్టే పరిస్థితి ఉంది. నువ్వు ఎగిరెగిరి పడితే ఈ రోజున వైసీపీ వాళ్ళు అండ చూసుకొని నీకు కూడా తమిళనాడులో వైసీపీకి ఎటువంటి ఇచ్చేశారో అటువంటి పరిస్థితే శిక్ష నీకు కూడా విధిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.